ఇంటిలోని తన కూతురు ఇంటి నుండి వచ్చిన సుందరికి ఒకటే టెన్షన్ పట్టుకుంది. ఇంట్లో నుండి బయటకి కదలట్లేదు. తన గదికి బయట వైపు అస్సలు కన్నెత్తి చూడటం లేదు. సాయంత్రం వరకు బిక్కుబిక్కుమంటూ తన గదిలోనే కూలబడిపోయింది. అప్పుడే అక్కడికి తన కొడుకు శబరీష్ వస్తాడు. ఎంతో జాలీగా వచ్చిన శబరీష్ తన తల్లిని చూసేసరికి షాక్ అవుతాడు. ఏమ్మా, ఏమైంది? అలా ఉండిపోయావేంటి? ఏం జరిగిందమ్మా? అయ్యో, నిన్నెప్పుడు ఇలా చూడనే లేదే. ఏం జరిగిందో చెప్పమ్మా. ఒరేయ్ బాబు, వచ్చేసావా? నీకోసమే చూస్తున్నాన్రా. మనింట్లో మనింట్లో అలా నసుగుతావేంటి? మనింట్లో ఏమైందమ్మా? ఏం జరిగింది? మనింట్లో ఏదో సమస్య ఉందిరా. ఏదో సమస్య ఉంది. నాకెందుకో ఇంట్లో దయ్యం ఉన్నట్టు అనుమానం వస్తుందిరా. అవునమ్మా, ఇంట్లో 2 దయ్యాలున్నాయి కదా. అమ్మో, దయ్యాలా? రెండా? నిజమా? నన్ను టెన్షన్ పెట్టకుండా నిజం చెప్పురా, లేకుంటే నా గుండాగిపోయేలాగుంది. అమ్మా, ఆగమ్మా, ఆగు. దయ్యాలున్నాయన్నమాట నిజమే కదా. ఒకటేమో నా భార్య, ఇంకొకటేమో నువ్వు. మీ ఇద్దరితో వేగలేక చస్తున్నాను కదమ్మా. ఇప్పుడు కూడా నాకు ఆర్జీవి దయ్యం సినిమా చూపిస్తున్నావు కదా. ఛీ, నోర్ముయ్ వెదవ. నేనింత టెన్షన్ పడుతుంటే నీకు జోక్గా ఉందా? నన్నిలాగే వదిలేస్తే గుండాగి చస్తాను. భయపెట్టకు. లేకపోతే ఏంటమ్మా, దయ్యం లేదు, గియ్యం లేదు. లేదు నాన్న, సమస్య ఉందిరా. మనింట్లో సమస్య ఉంది. అయ్యో, సమస్య లేదమ్మా. నా భార్య మొన్న చేసిన సమోసా ఉంది, అంతే. చిచి, నీతో నా బాధ చెప్పుకున్నాను చూడు. నాది తప్పు. ఇంతకీ నా కోడలు పావనెక్కడా? నేనింత గింజుకొని అరుస్తున్నా వినిపించుకోదేంటి? నాకేం తెలుసు? నువ్వు బెడ్రూమ్లో మూలుగుతుంటే పావని వంటగదిలో మూలుగుతుందేమో అమ్మా. నేను కూడా వెళ్ళి హాల్లో మూలగనా? శబరీష్ మాటలకు తలపట్టుకుంటూ కోపంగా సుందరి వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ ప్రశాంతంగా వంట చేసుకుంటున్న పావనిని చూస్తుంది. అమ్మా పావని, నాకు భయంగా ఉందమ్మా. మనం ఈ ఇంట్లో ఉండొద్దు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పదమ్మా. ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. అత్తయ్య, ఏమైందిప్పుడు? ఇంత మంచి ఇల్లొదిలి మనమెందుకు వెళ్ళాలి? నా గది దగ్గర నా గది దగ్గర గాలి సరిగా రావట్లేదు కదా. అక్కడొక ఫ్యాన్ పెట్టిస్తానులేండత్తయ్యా. ఛీ, అది కాదమ్మా, అది కాదు. నా గది దగ్గర చీకట్లో చీకటెక్కువగా ఉందా? అయితే అక్కడొక బల్బు పెట్టిస్తానులేండి. అయ్యో, నన్ను మాట్లాడనివ్వవే. ఇందాక నేను నిన్ను మంచినీళ్ళు అడిగాను కదా. అప్పుడు నాకు మంచినీళ్ళు ఎవరు తెచ్చిచ్చారు? నేనే అత్తయ్యా. నువ్వు కాదమ్మా. పొడవాటి చేతులు నా గదిలోకొచ్చాయి. అది చూసి నాకొక్కటే టెన్షన్ పట్టుకుంది. ఖచ్చితంగా అది దయ్యమే. మనింట్లో దయ్యం ఉంది. సుందరి అలా కంగారుగా మాట్లాడుతుంటే దూరం నుండి శబరీష్ వస్తుంటాడు. అయితే వచ్చే సమయంలో కాలు జారి పడిపోతాడు. ఇంతలో పావని పొడవాటి చేతులు దూరంగా వస్తూ పడిపోబోతున్న శబరీష్ని ఆపుతాయి. పావని చేతులు ఒక్కసారిగా పొడవుగా సాగిపోయి శబరీష్ని కాపాడడం చూసి సుందరి షాక్ అయిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతలో శబరీష్ తొందరగా వచ్చి తన తల్లి మొహంపై నీళ్లు చల్లి లేపుతాడు. కొన్ని క్షణాల పాటు అందరూ మౌనంగా ఉంటారు. ఆ తరువాత, ఇప్పుడు చెప్పమ్మా, నీ సమస్య ఏంటి? మాటెత్తితే సమస్య అంటావు, పాడైపోయిన సమోసా తింటానంటావు. ఏంటి నీ బాధ? రే బాబు, నీ భార్యకి దయ్యం పట్టిందిరా. నువ్వంత దూరంలో పడిపోతుంటే ఇక్కడి నుండి నీ భార్య చేతులు సాగిపోయి అక్కడి వరకు వచ్చి నిన్ను కాపాడాయి కదా. పొద్దున నాకు కూడా ఆ చేతులే మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చాయి. అప్పటి నుండే నాకు భయం పట్టుకుంది. ఓసి అంతేనా అత్తయ్య? నా చేతులు చూసి మీరలా భయపడ్డారు. అదేం లేదు. నా చేతులకు సాగే గుణం ఉంది. నేనిక్కడే ఉండి దూరంగా చేయాల్సిన పనులు కూడా నా చేతులతో చేసేస్తాను. మీరిన్ని రోజులు మీ కూతురు ఇంటి దగ్గరున్నారు కదా. మొదటిసారి మీరు మాతో ఉంటున్నారు కాబట్టి ఈ విషయం మీకు తెలీదంతే. ఇప్పుడు తెలిసింది కదా, ఇక అన్నీ సర్దుకుంటాయిలే. ఆ దేవుడెందుకురా ఇలా చేశాడు? పొడవాటి చేతులున్న కోడల్నిచ్చాడే. ఈ విషయం నాకు తెలిసుంటే నీతో పెళ్లి చేసేదాన్నే కాదు. అమ్మా, అలా అంటావేంటి? ఇప్పుడు నాకేం ఇబ్బందొచ్చిందని చెప్పు. నా భార్యకి అలా పొడవాటి చేతులుండటం మనకే మంచిది.
తనకి కూడా అదృష్టం. కూర్చునే అన్ని పనులు చేసేయగలదు. దూరంగా ఉండే వస్తువులు కూడా ఇక్కడి నుండే తీసుకోగలదు. ఇది ఎవరికైనా తెలుసా? తెలీదత్తయ్యా, పైగా నేను ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళను కదా, దానివల్ల ఎవరికీ తెలీదు. మంచి పని చేశారు. ఈ ఊళ్ళో ఇంకెవ్వరికీ తెలియనివ్వకండి. తెలిస్తే మనల్ని చూసి అందరూ నవ్వుకుంటారు. నవ్వుల పాలైపోతాం. అమ్మా, లోకులు కాకులమ్మా. అలాంటి వాళ్ళ దగ్గర మనం మేకుల్లా ఉండాలి. లేకుంటే చాకులా మారి కసక్కని మన గొంతు కోసేస్తారు. ఇక మాట్లాడుకుంది చాలు. పొద్దున నుండి అత్తయ్య ఏం తినలేదు. నేను భోజనం వడ్డిస్తాను, మీరిద్దరూ అలా టేబుల్పై కూర్చోండి. అలా సుందరి శబరీష్లు డైనింగ్ టేబుల్పై కూర్చున్నారు. పావని మాత్రం వంటగదిలో నుండే తన పొడవాటి చేతులతో అత్తకి భర్తకి భోజనం వడ్డిస్తుంది. పొడవాటి చేతులతో అన్నం వడ్డించి కూరలు వేయటం, మంచినీళ్లు పెట్టటం, ఇవన్నీ చూస్తుంటే సుందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది గమనించిన శబరీష్, అలా గుడ్లప్పగించి చూస్తావేంటమ్మా? దేవుడిచ్చిన వరం అది. నా భార్య చాలా గ్రేట్ తెలుసా? నోరు మూసుకొని ముందు అన్నం తినరా వెధవ, భలే చెప్పొచ్చావులే. నీతో ఇదే తలనొప్పి. నోరు మూసుకొని అన్నం ఎలా తింటారు చెప్పు? అబ్బబ్బా, నేను ఇంట్లో అస్సలుండలేను. నా కూతురింటికే వెళ్ళిపోతా. అయితే మరీ మంచిది. రేపు రాత్రి బస్సుకే పంపిస్తానులే. ఇక తల్లి కొడుకులు సరదాగా అలా మాట్లాడుకుంటూ భోంచేస్తారు. ఆ రోజలా గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే సుందరి నిద్రలేచి వరండాలో కూర్చుంటుంది. అమ్మా పావని, ఏంటమ్మా ఇది? ఒక ముగ్గు లేదు. దీన్ని ఇల్లని ఎవరైనా అంటారా చెప్పు? ఇల్లంటే ఎంత అందంగా ఉండాలి. ఒక ముగ్గు ముచ్చట ఏదీ లేదు. సుందరి అలా అనేసరికి శబరీష్ ముగ్గు తీసుకుని వస్తాడు. అమ్మా, ముగ్గు లేదని ఎవరు చెప్పారు? ఇదిగో ముగ్గు. దీంతో కల్లాపి జల్లి నా భార్య వేస్తుంది ముగ్గు. ఇక నువ్వు తగ్గు. ముగ్గు వేశాక నా భార్య పడుతుంది సిగ్గు. వెంటనే నువ్వు ఇంట్లోకి వెళ్ళకపోతే మళ్ళీ భయంతో గదిలోకి వెళ్ళి కప్పుకుంటావు రగ్గు. అంటూ శబరీష్ పక్కకి జరిగాడు. అలా జరిగిన వెంటనే ఇంట్లో నుండి పొడవాటి చేతులు బయటకొస్తాయి. సుందరి, శబరీష్ వీళ్ళిద్దరూ చూస్తుండగానే ఆ చేతులు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తాయి. అది చూసి ఓవైపు శబరీష్ నవ్వుతుంటే సుందరి మాత్రం మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో సుందరి, చూడు బాబు, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే ఇంకా అంతే, మన పరువు గంగలో కలిసిపోతుంది. ఎవరమ్మా ఆ గంగ? నేనెప్పుడూ చూడలేదే. పక్కింటి మంగ, రాత్రొచ్చే దొంగ తెలుసు. ఈ గంగెవరు? ఒరేయ్ దరిద్రుడా, నా కడుపున చెడబుట్టావు కదరా. నీ చిల్లర చేష్టలు చూస్తుంటే నాకు భయమేస్తుంది. అయితే చిల్లరకు బదులు నోట్ల చేష్టలు చేయనా అమ్మా? ఇంతలో వీధిలోకి కూరగాయలమ్మే రంగా వస్తాడు. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, గాయాలు తగ్గించే కూరగాయలు, అత్తల నోర్లు మూయించే కూరగాయలు, కోడళ్ల బద్ధకం తగ్గించే కూరగాయలు, మొగుళ్ళ మాట వినేటట్టు చేసే కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా, రండి. ఆ దిక్కుమాలిన వెధవ చూడు ఎంత దరిద్రంగా అమ్ముతున్నాడో. ఇప్పుడు అదే ట్రెండ్ అమ్మా. బిజినెస్ అంటే అలాగే ఉండాలి. అత్తల నోర్లు మూయించే వాటిని కోడళ్ళు తీసుకుంటారు. కోడళ్ల బద్ధకాన్ని తరిమి కొట్టే వాటిని అత్తలు తీసుకుంటారు. ఇక అత్త కోడళ్ళు కలిసి వాళ్ళ మొగుళ్ళ కోసం. ఛీ, ఆపు, కాస్తైనా బుద్ధుండాలి. అమ్మేవాడికి బుద్ధి లేదు, కొనేవాళ్లకు బుద్ధి లేదు. ఇక్కడుంటే ఇంకా ఎన్ని చూడాలో ఏంటో. ఏవండి, ఆ కూరగాయల వాణ్ణి అక్కడే ఉండమనండి, నేనొస్తున్నాను. పావని అలా అనగానే సుందరికి కంగారు మొదలైంది. ఒరేయ్, నీ భార్యను వద్దని చెప్పరా? అందరూ పొడవాటి చేతుల్ని చూసేస్తారు. అప్పుడు మన ఇంటి పరువు గంగలో కలిసిపోతుంది. అబ్బా, మళ్ళీ గంగ. ఆవిడెవరమ్మా మన మధ్యలో? సుందరి, శబరీష్ అలా మాట్లాడుకుంటూ ఉండగానే జోరుగా వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తుండడం వల్ల కూరగాయల రంగా కూడా వెళ్ళిపోవడానికి చూస్తుంటాడు. వర్షం ఎక్కువైందమ్మా, నేను మళ్ళీ వస్తాను. ఏహే, అక్కడే ఉండు, నేనే తీసుకుంటా అంటూ ఇంట్లో నుండే పావని తన పొడవాటి చేతులతో వీధిలో ఉన్న కూరగాయలు తీసుకుంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఊరందరికీ ఆ విషయం తెలిసిపోతుంది.
పొడవాటి చేతులు ఇంట్లో నుండి బయటికి రావడంతో కూరగాయల రంగాతో పాటు ఇరుగు పొరుగు ఆడవాళ్లంతా భయపడిపోతారు. అయ్యో దేవుడా, నేనేం జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది. ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అంటూ సుందరి పెట్టే బేడా సర్దుకుంది. ఇంతలో పొడవాటి చేతుల్ని చూసిన ఆడవాళ్లు కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టడం ప్రారంభిస్తారు. పావనికి హారతులిస్తారు, కొందరు దండలు వేస్తారు, మరికొందరు పొర్లు దండాలు పెడతారు. ఆ ఇంటిని గుడిలాగా మార్చేస్తారు. చూస్తుండగానే చుట్టూ ఊళ్ళలో ఈ విషయం తెలిసి తండోపతండాలుగా జనం రావటం మొదలవుతుంది. ఆ ఇల్లు ఒక దేవాలయంగా మారిపోతుంది. పావని ఒక దేవతగా అయిపోతుంది. అదంతా చూసిన సుందరి, ఒరే, ఏంట్రా ఇదంతా? కళ నిజమా? గుడ్లప్పగించి బాగా చూడమ్మా. మొన్నటి వరకు నువ్వు దయ్యమన్న నీ కోడలు ఇప్పుడు అందరి ముందు దేవతలాగా మారిపోయింది. ఇది కళ నిజమా? నన్నొకసారి గిల్లురా. దూరం నుండి పావని పొడవాటి చేతులొచ్చి సుందరిని గిల్లాయి. తేరుకున్న సుందరి, ఇక ఈ ఇల్లు వదిలి నేనెక్కడికి వెళ్ళనురా. నా కోడలు దేవత. తొందరలోనే నా కోడలికి గుడి కట్టిస్తాను. ఎందుకమ్మా అలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఎందుకంటే నా కోడల్ని ఏదేదో అనేశాను కదా. నాపై కోపంతో నా పీక నొక్కకుండా ఉండడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానంతే. సుందరి అలా అనగానే శబరీష్ పావనిలు అవాక్కై అలా చూస్తూ ఉండిపోతారు. జోరుగా వర్షం కురుస్తుంది. రోజా హడావిడిగా తన పొలం దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ రోజా తన అత్తమామతో, మావయ్య గారు, మనం ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నామని ఈ పొలం వాళ్ళకి తెలిసిపోయింది. ఊళ్ళో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవ్వరూ నివసిస్తున్నారనేది మాత్రం వాళ్ళకి తెలియలేదు. వీలైనంత తొందరగా మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అవునా? కాని బాగా వర్షం పడుతుంది కదమ్మా. ఇప్పుడు ఈ సమయంలో మనం ఎక్కడికి వెళ్ళగలం? మనం గనక ఇక్కడి నుండి వెళ్ళకపోతే చాలా ఇబ్బంది పడతాం మావయ్య. అందుకు వాళ్ళు కూడా సరేనని అక్కడి నుండి బయటకొస్తారు. బయటకొచ్చే సమయానికి ఎదురుగా ఆ పొలం యజమాని రాజయ్య ఉంటాడు. రాజయ్యతో పాటు మరో ఇద్దరున్నారు. రాజయ్య కోపంగా, మీ అబ్బ సొత్తు అనుకొని ఇక్కడుంటున్నారా? ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు? నిజం చెప్పండి. 2 సంవత్సరాల నుండి ఉంటున్నాం. 2 సంవత్సరాల నుండి ఇక్కడుంటున్నారా? కొంచెం కూడా ఎవ్వరికీ అనుమానం రాలేదు. అసలు లోపల ఏం చేస్తున్నారు మీరు? మేమేం చేస్తాం బాబు, ఇక్కడ అండర్ గ్రౌండ్ లో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాం లోపలికెళ్ళి చూద్దాం పదండి అంటూ అందరితో పాటు కలిసి లోపలికి వెళ్ళాడు రాజయ్య. ఆ ఇల్లుని చూసి, అద్భుతం. మా ఇంటిని కూడా మేమింత అద్భుతంగా నిర్మించుకోలేదు. చాలా బాగుంది. అయినా సరే, మీరు చేసింది తప్పే కాబట్టి పంచాయతీకి రండి. మిగిలిన అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. బాబు, పంచాయతీ దాకా ఎందుకు? మేమిక్కడి నుండి వెళ్ళిపోతామని చెప్తున్నాంగా. రోజా భర్త వినయ్ తమ్ముడు రాజేష్ భార్య రమ్య వాళ్ళు కూడా అక్కడికొస్తారు. వాళ్ళని చూసిన రాజయ్య, ఓహో, ఉమ్మడి కుటుంబంలాగా అందరూ ఒకే చోటున్నారన్నమాట. అప్పుడు రోజా అత్తగారు శాంతమ్మ, బాబు, మమ్మల్ని వదిలేయండి బాబు. మేమీ ఊరి నుండి వెళ్ళిపోతాం. అలా వదిలేస్తే ఎలా? అసలు మీరెవరు? ఎందుకు ఇక్కడికొచ్చారు? ఇక్కడుండి ఏదైనా దొంగతనం చేస్తున్నారా? అసలు మీ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం మాకు తెలియాలి కదా. పదండి పంచాయతీకి. చూస్తుండగానే వర్షం ఆగిపోయింది. అందరూ కూడా పంచాయతీ దగ్గరికి చేరుకున్నారు. పంచాయతీ పెద్ద రాఘవయ్యకి రాజయ్య జరిగిన విషయమంతా చెప్పాడు. దాన్ని విన్న రాఘవయ్య, ఏంటమ్మా, అసలు మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు పొలం కింద ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు? ఉన్నదున్నట్టు నిజం చెప్పండి, లేదంటే చాలా పెద్ద సమస్యలో మునిగిపోతారు. ఆ మాటలకి రోజా భయపడుతూ, చాలా మందికి చాలా సందేహాలున్నాయి. మేము దొంగలమని, ఏదో తప్పుడు పని చేసి ఇక్కడికొచ్చామని భావిస్తున్నారు. అందుకే మీ అందరికీ సమాధానం చెప్తున్నాం. మా అనుకున్న వాళ్లే మమ్మల్ని మోసం చేసి మా ఆస్తులన్నీ బలవంతంగా తీసేసుకున్నారు. ఇక మేము అరుణాచల గ్రామాన్ని వదిలిపెట్టి ఈ గ్రామానికి చేరుకున్నాం. చేతిలో రూపాయి లేదు. చెట్టు కింద నివాసం ఉండేవాళ్లం. పని చేసుకోవడానికి మేము కొత్త వాళ్లమని మాకు పనెవరూ ఇవ్వలేదు. ఎండకి వానకి అల్లాడుతూ ఉన్నాం. ఒకరోజు వర్షం పడుతున్న సమయంలో మేము నిలబడిన చెట్టు కిందకి ఒక 2 వ్యక్తులొచ్చి ఇలా మాట్లాడుకోవడం గమనించాం. ఆ రాజయ్య పొలాన్ని ఊరికే వదిలేస్తున్నాడు గాని కౌలుకు మాత్రం ఇవ్వనంటున్నాడు.
3 సంవత్సరాల నుండి అలాగే బీడు బారిపోతుంది. అది నాకు ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు. అమ్మమన్నా కూడా అమ్మనంటున్నాడు అని వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. వాళ్ళతో మాట కలిపి విషయం ఏంటని పూర్తిగా కనుక్కున్నా. తర్వాత మేమంతా కలిసి ఆ పొలం దగ్గరికి వెళ్ళాం. నాకు తెలిసి ఈయన దీని గురించి పట్టించుకోవడమే మానేశాడు. మనం ఇక్కడ అండర్ గ్రౌండ్ ఇంటిని ఏర్పాటు చేసుకుందాం. మనల్ని ఎవ్వరూ కదిలించరు. తర్వాత చిన్న చిన్న పనులు చేసుకొని దీన్ని అందమైన ఇంటిగా మార్చుకొని ఇక్కడే ఉందాం. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని నేను చెప్పడంతో మా వాళ్ళు సరేనన్నారు. ఇక అందరం కలిసి అక్కడ అండర్ గ్రౌండ్ ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం. రోజులు గడుస్తున్నాయి. అందరం ఏదో ఒక పనికి వెళ్తున్నాం. ఆ వచ్చిన కొంత డబ్బుతో ఇంటిని అందమైన భవనంగా మార్చుకున్నాం. మేం ఆ పొలాన్ని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశం కూడా మాకు లేదు. 2 సంవత్సరాల నుండి మేం అక్కడే ఉంటున్నాం. ఎవరూ మమ్మల్ని గమనించలేదు. ఈరోజు ఎవరో మమ్మల్ని చూసి రాజయ్యతో చెప్పడంతో విషయం బయటపడింది అంటూ జరిగిన విషయమంతా చెప్పింది. ఆ మాటలు విని రాఘవయ్య, అనుమతి లేకుండా మీరలా చెయ్యడం అనేది తప్పు, అవునా కాదా? అవునండి, మేము చేసింది తప్పే అని ఒప్పుకుంది. ఆ కుటుంబమంతా వాళ్ళు చేసింది తప్పే అన్నారు. చూడు రాజయ్య, వాళ్ళు చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళ నుండి నువ్వేం ఆశిస్తున్నావు? 2 సంవత్సరాల నుండి నా పొలాన్ని వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దానికి తగ్గ డబ్బు ఇవ్వాలి. సరే, ఎంత ఆశిస్తున్నావో చెప్పు. నెలకి 20,000 రూపాయల చొప్పున 2 సంవత్సరాలకి కట్టమని చెప్పండి. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పొలం ఖరీదే 3 నుండి 4 లక్షలుంటుంది. అలాంటిది నువ్వు వాళ్ళని అద్దె దగ్గరగా 5 లక్షల దాకా అడుగుతున్నావే, ఇదేమైనా న్యాయమా? మన ఊళ్ళో పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుంటేనే 2,000 రూపాయలు కడుతున్నారు. అంతకంటే ఎక్కువ ఎక్కడా లేదు. ఆశకి హద్దుండాలి. రాజయ్య, నువ్వు అడిగింది సరైంది కాదు. మరో మాట చెప్పు. అతను ఏమాత్రం తగ్గేదే లేదంటున్నాడు. ఆయన చెప్పినట్టు కాకుండా 6 లక్షలిస్తాం. ఆ పొలాన్ని కూడా మాకు ఇవ్వమని చెప్పండి అన్నాడు రంగయ్య. అప్పుడు రాఘవయ్య, వాళ్ళడుగుతున్న దానిలో కొంతవరకు న్యాయం లేకపోదు. 6 లక్షలిస్తారంట. నీ పొలాన్ని అమ్ముతావా? 10 లక్షలిస్తే నా పొలం వాళ్ళకిస్తాను అన్నాడు రాజయ్య. అందరూ ఆశ్చర్యపోయారు. 10 లక్షలు నీకు వాళ్ళిస్తే ఇక్కడ 3 ఎకరాల పొలం వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది న్యాయంగా లేదు. అయితే న్యాయమేంటో మీరే చెప్పండి. వాళ్ళు చేసిన తప్పుకు గాను 1,00,000 రూపాయలు నీకిస్తారు. అలాగే ఆ పొలం విలువ 4 లక్షలు కాబట్టి మొత్తం 5 లక్షలిస్తారు. మరి ఆ పొలాన్ని వాళ్ళకిస్తావా? రాజయ్య తన మనసులో, ఈయన చెప్పేదాని ప్రకారం 1,00,000 మనకి తగ్గుతుంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం 1,00,000 మనకు పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు 6 లక్షలు తీసుకొని మన పాటికి మనం తప్పుకుంటే మంచిది. పైగా ఆ పొలం దేనికి పనికి రాకుండా పోయింది అని మనసులో అనుకుని రాఘవయ్యతో, వద్దులేండి, వాళ్ళు చెప్పినట్టుగానే 6 లక్షలు ఇవ్వమనండి. పొలాన్ని ఇచ్చేస్తా. అందుకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళందరూ 2 సంవత్సరాలు కష్టపడి దాచిన డబ్బు మొత్తం అతనికిస్తారు. ఇప్పుడు ఆ పొలం మరియు ఇల్లు 2 కూడా వాళ్ళ సొంతమవుతాయి. రోజా చాలా సంతోషిస్తుంటుంది. రాఘవయ్య గారు, ఇప్పుడు మేం కూడా మీ గ్రామవాసులమే కదా? అవును, తప్పకుండా మీరు ఎక్కడైనా ఉండొచ్చు. ఏ పనైనా చేసుకోవచ్చు. సంతోషంగా ఉండండి. అన్నట్టు ఆ అండర్ గ్రౌండ్ ఇల్లు ఒకసారి మాకు కూడా చూపిస్తారా? అందుకామె ఒప్పుకుంది. తర్వాత రాఘవయ్య ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు చూసి చాలా అద్భుతంగా ఉందంటూ పొగుడుతాడు. వాళ్ళు కృతజ్ఞతలు చెప్తారు. ఇక ఆ రోజు నుండి రోజా వాళ్ళు ఆ ఇంట్లోనే సంతోషంగా నివసిస్తుంటారు. ఎప్పటిలాగానే వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంగా హాయిగా సంతోషంగా జీవిస్తారు. అప్పుడు శాంతమ్మ వాళ్లతో, పంచాయతీలో మనకి న్యాయం జరగదని నేను అనుకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మనల్ని అన్యాయం చేశారు కాబట్టి ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని భావించాను. కానీ ఈ పల్లెటూళ్ళలో అలా జరగలేదు. అందరూ నిజాయితీగానే ఉన్నారు. మనకి పొలం అమ్మిన రాజయ్య కూడా మొదట ఎక్కువగా ఆశించినా తరువాత రాజీకొచ్చాడు. ఇలాంటి మనుషులు దొరకటం చాలా అరుదు. ఇక మనం ఎలా ఉన్నా సంతోషంగా ఉంటాం. అవునత్తయ్యా, మనం ఇక్కడ నివసిస్తున్నామని చూసిన వ్యక్తి ఎవరో గాని ఆయనకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయన గనక ఈ విషయం రాజయ్యకు చెప్పకపోతే మనం ఈ ఇంటిని, ఈ పొలాన్ని సొంతం చేసుకునే వాళ్లమే కాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పటి నుండి వాళ్ళక్కడే సంతోషంగా జీవిస్తారు.
అప్పుడప్పుడు గ్రామంలో ఉన్నవాళ్ళు ఆ ఇంటిని చూడ్డానికి వస్తూ పోతూ ఆ ఇంటి గురించి గొప్పగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఏదేమైనా రోజా వాళ్ళకి మంచి జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.